హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చి మనం సోలార్ సిస్టమ్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. అలాగే ఈ క్వశ్చన్స్ వచ్చేసి సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే పిల్లలు, అలాగే ఆర్ఎంఎస్ ఎగ్జామ్ రాసే పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే 5th క్లాస్ చదువుతూ ఉన్నారో ప్రజెంటు, సో వాళ్ళకి బెస్ట్ అన్నమాట. అలాగే మిగతా కాంపిటేటివ్ ఫీల్డర్స్ కూడా ఇవి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఒకసారి చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, సోలార్ సిస్టమ్ గురించి. సోలార్ సిస్టంలో మొత్తం ఓవరాల్గా ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకుంటే ప్లానెట్స్ వచ్చేసి 8 ప్లానెట్స్. సో ఈ ప్లానెట్స్ని సన్ నుండి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక కోడ్ ఉంది. ఏంటంటే మై వెరీ ఎఫిషియంట్ మదర్ just served us nuts. ఓకేనా? సో ఇక్కడ ఇవి కోడ్ అన్నమాట, ఇది ట్రిక్. సో ప్లానెట్స్ సన్ నుండి గుర్తు పెట్టుకోవడానికి. ఇక్కడ ఎం అంటే ఏంటి అంటే మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. ఓకేనా? సో ఇక్కడ ఎం అంటే ఏంటి అంటే ఫస్ట్ వచ్చేది మెర్క్యూరీ, వీనస్, ఈ ఫర్ ఎర్త్, ఎం ఫర్ మార్స్, జే ఫర్ జూపిటర్, ఎస్ ఫర్ సాటర్న్, యూ ఫర్ యురేనస్, ఎన్ ఫర్ నెప్ట్యూన్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆర్డర్ వైజ్. సన్ నుండి 3rd ప్లేస్లో ఎవరున్నారు? ఎర్త్. 2nd ప్లేస్లో వీనస్. సో ఈ రెండింటిని వచ్చేసి ఎర్త్ యొక్క ట్విన్స్ అంటే ఈ రెండింటి ట్విన్స్ అని చెప్తారు. సో ఓకేనా? ఒకసారి చూడండి. సోలార్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ప్లానెట్స్? సోలార్ సిస్టంలో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో దీని గురించి, సో అలాగే ఫస్ట్ టైం సోలార్ సిస్టమ్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే నికోలస్ కోపర్నికస్. ఓకేనా? నికోలస్ కోపర్నికస్. సో ఈయన పేరు బాగా గుర్తుపెట్టుకోండి, కోపర్నికస్. సో ఈయన ఏం చెప్తాడు అంటే సన్ వచ్చేసి సోలార్ సిస్టంలో సెంటర్గా ఉంటుంది, సన్ చుట్టూ మిగతా ప్లానెట్స్ వచ్చేసి తిరుగుతూ ఉంటాయి అని నికోలస్ కోపర్నికస్ వచ్చేసి సోలార్ సిస్టమ్ని ఇన్వెంట్ చేసినాడు. అలాగే గెలీలియో వచ్చేసి ఫస్ట్ టైము టెలిస్కోప్ని కనుక్కొని సోలార్ సిస్టమ్ని చూసిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే గెలీలియో. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సో టెలిస్కోప్ని ఇన్వెంట్ చేసిన పర్సన్ ఎవరు? గెలీలియో. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ విచ్ ఆర్బిట్. సో ఇప్పుడు సోలార్ సిస్టంలో ప్రతి ఒక్కటి కూడా తిరుగుతూ ఉంటుంది. అలాగే సన్ చుట్టూ మిగతా అన్ని ప్లానెట్స్ తిరుగుతుంది. సో ఇక్కడ ఎలా తిరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ సన్ ఇలా ఉన్నాడు అనుకుందాం, సన్ ఇలా ఉన్నాడు. సో దీని చుట్టూ ఈ షేప్లో వచ్చేసి మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. సో ఆ షేప్ పేరు ఏంటి అంటే ఎలిప్టికల్ షేప్ అంటారు. ఓకేనా? ఎలిప్టికల్ షేప్, ఎలిప్టికల్ ఆర్బిట్లో సో ప్రతి ప్లానెట్ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ప్రతి ప్లానెట్కి ఒక్కొక్క ఆర్బిట్ అనేది సపరేట్గా ఉంటాయి. అన్ని ప్లానెట్స్ ఒకే ఆర్బిట్లో కావు, డిఫరెంట్ ఆర్బిట్స్లో, సో డిఫరెంట్ డిస్టెన్స్లో తిరుగుతూ ఉంటాయి. సో ద ప్లానెట్ నోన్ యాజ్ ద ఎర్త్స్ ట్విన్. ఎర్త్ లాగా ఉండే ప్లానెట్ ఏది అంటే వీనస్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, వీనస్. సో విచ్ ఈస్ ద 3rd నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్? 3rd నియరెస్ట్ ప్లానెట్ ఏది? ట్రిక్ చెప్పినాం కదా, మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. సో ఏది ఉంది 3rd ప్లేస్లో? ఎర్త్. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఉండేది కూడా ఎర్త్ పైనే. ఓకేనా? విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్? స్మాలెస్ట్ ప్లానెట్ ఏది? స్మాలెస్ట్ ప్లానెట్ వచ్చేసి స్మాలెస్ట్ ప్లానెట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ వచ్చేసి మెర్క్యూరీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మెర్క్యూరీ వచ్చేసి చాలా స్మాల్గా ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుంది? 1st ప్లేస్లో ఉంటుంది, సన్నుకు చాలా దగ్గరగా ఉంటుంది. ద గ్రేటెస్ట్ ప్లానెట్ ఈజ్, గ్రేటెస్ట్ అన్నా లార్జెస్ట్ అన్నా రెండు కూడా ఒకటే. సో గ్రేటెస్ట్ అన్నా లార్జెస్ట్ అన్నా రెండు కూడా ఒకటే. సో కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, సో ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో సో వాళ్ళకి కాన్సెప్ట్ నేర్చుకోవడం ఒక పని అయితే, సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయనేది వాటి మీద ప్రాక్టీస్ చేయాలి మీరు. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, నెక్స్ట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ద గ్రేటెస్ట్ అన్నా లార్జెస్ట్ అన్నా రెండు ఒకటే. లార్జెస్ట్ ప్లానెట్ ఏది? జూపిటర్. ఓకేనా? జూపిటర్ వచ్చేసి చాలా పెద్దగా ఉండే ప్లానెట్.
ద ప్లానెట్ దట్ హ్యాస్ ద ఫాస్టెస్ట్ రివల్యూషన్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో ఫాస్ట్గా రివల్యూషన్ అంటే ఏంటి? సన్ను చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో అలాంటి ప్లానెట్ ఏది అంటే సన్ను చుట్టూ ఫాస్ట్గా తిరిగే ప్లానెట్ వచ్చేసి మెర్క్యూరీ. ఓకేనా? సో బాగా గుర్తుపెట్టుకోండి, మెర్క్యూరీ. అది కూడా ఓన్లీ 88 డేస్లో కంప్లీట్ అవుతుంది. మరి మన ఎర్త్కి ఎన్ని డేస్ పడుతుంది సన్ను చుట్టూ తిరగడానికి? 365 డేస్ అప్రాక్సిమేట్గా పడుతుంది. విచ్ ఈస్ ద బ్రైటెస్ట్ ప్లానెట్ అండ్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ది ఎర్త్. ఎర్త్కి దగ్గరలో ఉండాలి, అలాగే బ్రైట్గా ఉండాలి. అది ఏది అంటే వీనస్. ఓకేనా? సో వీనస్ వచ్చేసి బ్రైటెస్ట్ ప్లానెట్. అలాగే ఎర్త్ యొక్క ట్విన్స్ ఏది అంటే అది కూడా వీనస్. విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ఏ మార్నింగ్ స్టార్ యాజ్ వెల్ యాజ్ ఈవినింగ్ స్టార్. సో ఏ ప్లానెట్ని మార్నింగ్ స్టార్ అలాగే ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు. సో మన ఎర్త్ మీద నుంచి చూస్తే మార్నింగ్ ఒక స్టార్ కనిపిస్తుంది, అలాగే ఈవినింగ్ కూడా ఒక స్టార్ కనిపిస్తుంది. అది ఏది అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్లానెటే వీనస్. ఓకేనా? సో నెక్స్ట్ మార్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. మార్స్ వచ్చేసి దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటి అంటే రెడ్ ప్లానెట్ అంటారు. ఎందుకు రెడ్ ప్లానెట్ అని అంటారు అంటే సో మార్స్ మీద ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ ఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఈ మార్స్ పైన ఉండే డస్ట్ అంతా కూడా ఐరన్ ఆక్సైడ్. ఆ ఐరన్ ఆక్సైడ్ అంటే ఏంటంటే రస్ట్. తుప్పు పట్టిన ఇనుము ఎలా కనిపిస్తుంది? రెడ్ కలర్లో కనిపిస్తాడు. కాబట్టి మార్స్ వచ్చేసి అంతా రెడ్గా కనిపిస్తాడు. సో ఇవి సోలార్ సిస్టమ్కి సంబంధించిన 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో సో ప్లానెట్స్ యొక్క కలర్స్, ఎందుకు అవి ఆ కలర్స్లో ఉన్నాయి అనే దాని మీద వీడియో చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.